ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న పులికాట్ సరస్సు రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణలకు కేంద్రంగా మారింది. ప్రత్యేకించి తెలుగు జాలర్లపై తమిళనాడు మత్స్యకారులు తరచుగా దాడులకు తెగబడ్డం పరిపాటి అయ్యిందని ఆరోపణలు ఉన్నాయి. తమిళ మత్స్యకారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారని ఏపీ గంగపుత్రులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు భేటీ కావాల్సి ఉంది. దేశంలో రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఈ సరస్సు 759 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 400 చదరపు కిలోమీటర్ల మేరకు సరస్సు ఏపీ పరిధిలో ఉండగా మిగతా సరస్సు తమిళనాడులో ఉంది. తిరుపతి జిల్లాలోని 17కు పైగా గ్రామాలకు చెందిన మత్స్యకారులకు పులికాట్ సరస్సే జీవనాధారం. ఇక్కడ చేపలు పట్టుకుని అమ్ముకుంటేనే వారి బతుకు బండి నడుస్తుంది. సరస్సులోని ఉత్తర భాగం ఏపీలోనూ, దక్షిణ భాగం తమిళనాడులోనూ ఉంటాయి. ఉత్తర భాగంలో నీరు తగ్గినప్పుడు దక్షిణ భాగంలో వేట ఊపందుకుంటుంది. అయితే సరిహద్దు ప్రాంతంలో చేపల వేట సందర్భంగా ఏపీ జాలర్లను తమిళ జాలర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మన మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తమిళ జాలర్లు ఎక్కువ హార్స్ పవర్ ఉండే మరబోట్లను వినియోగిస్తూ తరచుగా ఏపీ మత్స్యకారుల బోట్లను ధ్వంసం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మత్స్యకారులకు చెందిన వలలను చింపేయడం, మత్స్యకారులను నిర్బంధించి వారిపై అక్రమ కేసులు పెట్టించడం వంటి అరాచకాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమిళ జాలర్లు తాటి మొద్దులతో కొత్త సరిహద్దులు సృష్టించి ఏపీ మత్స్యకారులను అడ్డుకుంటున్నారు. సూళ్లూరుపేట ఆర్డీఓను కలిసిన ఏపీ మత్స్యకారులు తమకు న్యాయం చేయమని అభ్యర్థించారు. అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సమస్యను లోక్సభలో లేవనెత్తి ఏపీ మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆ పార్టీ ఎంపీ గురుమూర్తి భరోసా ఇచ్చారు.